4వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకొంటిని. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. చాలా మందికి విశ్వాసం అంటే తెలియదు. విశ్వాసం అంటే మనకు బిల్డింగ్ కావాలా, మా బంగారం కావాలా, మాకు వెండి కావాలా, మాకు ధనం కావాలా, మా కూతురు పెళ్లి కావాలా, మా కొడుకు వాహనం కలగాల, అదంతా విశ్వాసం అంటే. విశ్వాసము అంటే పరలోక సంబంధించిన విషయాలు. విశ్వాసం అనేది పరలోక సంబంధించిన దేవుంది. అందుకే విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం లేనివాడు దేవుని దగ్గరికి రాలేడు బైబిల్ చెప్తుంది. విశ్వాసం లేనివాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. మా ఇది క్యాథలిక్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటము అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం అంట. విశ్వాసం లేకుండా చాలా మంది ఉంటాం. మనం 2024 ఎలా ఉన్నాము, 2025 మేము బాగుంటాము. ఒక విశ్వాసమైన మాట. హల్లెలూయా. చాలా మంది చూడండి, ఏమున్నా ఏమో ఏంది. హల్లెలూయా. ఏమో కొంతమందికి ఎట్లా ఉన్నా వారి జీవితాన్ని బట్టి విశ్వాసం ఉండలేరు. హల్లెలూయా. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి చెప్తున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 2024లో మనం నష్టపోయినా 2020లో నన్ను దేవుడు లాభపరుస్తున్నాడు. 2025 నేను సమాధానం ఉంటాను. 2025లో నన్ను దేవుడు హెచ్చించిపోతున్నాడు. 2025లో దేవుడు మా కుటుంబాన్ని దీవించిపోతున్నాడు. ఒక విశ్వాసమైన మాటలు, ఒక విశ్వాసమైన ఆలోచన, ఒక విశ్వాసమైన తలంపులు, ఒక విశ్వాసమైన కృప ఎప్పుడు మనం తలుస్తామో దేవుడు మన జీవితంలో అట్లా చేస్తాడు. దేవుడు మన జీవితంలో అట్లా చేస్తాడు. కనుక విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టంగా ఉండడానికి కాదు, దేవునికి ఇష్టంగా ఉండడానికి అవ్వదు బైబిల్ చెప్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. చూడండి, ఇక్కడ పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను ఇది రెండవ మరణం. ఏమంట రెండో లైన్ ఏముంది దాంట్లో? అక్కడ 8 ఆ పట్టికలో 8 ఇచ్చాడు, 8 ఆప్షన్స్ ఇచ్చాడు. రెండోది చూడండి ఏముంది? రెండోది ఏముంది? అవిశ్వాసము. అవిశ్వాసము నరకానికి వెళ్ళిపోతాం బైబిల్ చెప్తుంది. విశ్వాసం దేవుడి పరలోకి సంబంధించిన విషయాలు. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మ సంబంధమైన వరాన్ని అడిగితే దేవుడు మనకి ఇస్తాడు. చాలా మంది చేస్తారు, సార్ మేము విశ్వాసం ఉన్నాము సార్ అంటారు. మేము విశ్వాసం ఉన్నాము, మేము చర్చికి పోతున్నాము, మేము దేవుని ఆరాధిస్తున్నాము, మేము దశమం ఇస్తున్నాము, మేము కానుకలు ఇస్తున్నాము. అది కాదు విశ్వాసం. విశ్వాసం అనేది పరలోక దేవుని సంబంధించిన విషయాలు. ఆత్మ సంబంధమైనది విశ్వాసం. ఆత్మ సంబంధమైనది విశ్వాసం. చూడండి, అందుకే పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరాంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధకులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండెల్లో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అని బైబిల్ చెప్తుంది. అవిశ్వాసులు ఎవరు? అవిశ్వాసులు కూడా నరకానికి పోతారంట.
హల్లెలూయా. అవిశ్వాసులు కూడా నరకానికి పోతారు. కనుక మనం విశ్వసించాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం విశ్వాసంతో ఉండాలి. ప్రభుని ఆరాధించేప్పుడు మనం విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఎప్పుడు ఉంటావో నీ విశ్వాసం చూసి దేవుడు అలా చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేని ఎడల ఒక వ్యక్తి దేవుని ఎదుగు రాలేడు. విశ్వాసం లేని ఎడల ఒక వ్యక్తి దేవుని ఎదుగు రాలేడు. హల్లెలూయా. కారణం అంటే ఈరోజు చాలా మంది విశ్వాసం అంటే తెలియదు. విశ్వాసం అంటే మనం అనుకున్నన్ని విశ్వాసం కాదు. మనం అనుకున్నన్ని విశ్వాసం కాదు. ఏది విశ్వాసం అంటే ఆయన రాకడ యందు ప్రభువు వస్తా అంటున్నాడు. ఆయన కోసం నిరీక్షణ కలిగేది, ఆయన కోసం విశ్వాసం జీవించేది, ఆయన కోసం పరిశుద్ధంగా ఉండేది, ఆయన కోసం ప్రత్యేకంగా నివసించడము, అది విశ్వాసం అంటారు. అది విశ్వాసం. చాలా మంది విశ్వాసంలో తాగుబోతులు ఉంటారు. పాపం చేస్తే నాకు విశ్వాసం ఉందంటారు. పాపం చేసినవాడుగా విశ్వాసం ఉందంటారు. అందుక అవిశ్వాసులు కూడా నరకానికి పోతారు అంటారు. చూడండి, విశ్వాసము దేనికి సంబంధించిన విషయాలు చూడండి. మొదటి పేతురు 1వ అధ్యాయము 1 నుంచి 7 చెప్తాను చూడండి. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులవుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదోయ, ఆసియా, బితినియా అనే దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయి ఉన్నది. మీకు కృపయు సమాధానము విస్తరునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించుకొనుగాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మూలమైనదియు వాడబారనదినైను స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపచేసను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధము ఉన్న రక్షణ మీకు కలిగినట్లు మీ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతమున కొంచెకాలము మీకు దుఃఖంగా కలుగుచున్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ విశ్వాసము 6 విధాలుగా ఉంది. విశ్వాసం ఎలా ఉంది? 6 విధాలుగా ఉంది. ఏమేమి విషయాలు విశ్వాసం చూడండి. అక్కడ 3వ వచనం చూస్తే 4వ వచనం చూస్తే అక్షయమైనది విశ్వాసం అంట. ఏ విశ్వాసము? అక్షయమైనది. హల్లెలూయా. అంటే అది అందరూ కూడా చెడిపోయినది. క్షయమైనది చెడిపోయేది. అక్షయమైనది అంటే అందరూ కూడా చెడిపోదు. హల్లెలూయా. అందరూ కూడా చెడిపోదు. నిర్మూలమైనది విశ్వాసం. మొదటేమి? అక్షయమైనదియు నిర్మూలమైనదియు వాడబారినదై ఉన్న, మూడోది వాడబారినదై ఉన్న శ్వాసము. 4వది చూడండి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడట మీ కొరకు. హల్లెలూయా. 5 చూడండి, 5 మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. చూడండి, 7 మీ మెప్పును మహిమయు ఘనతయు కలగటం. మెప్పును మహిమయు ఘనత, అది కూడా పరలోకి సంబంధించింది. అంటే 6 విధమైన విశ్వాసం ఉంది. చెప్పాం. మొదటి విశ్వాసం ఏమి? అక్షయమైనదియు, రెండవది నిర్మూలమైనదియు, మూడవది వాడబారినదియు, 4 విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడట, 5 మిక్కిలి ఆనందించుచున్నను, 6 మెప్పును మహిమయు ఘనత. ఈ 6 విధాలమైన విశ్వాసం. హల్లెలూయా. ఈ విశ్వాసము ఒక వ్యక్తికి ఉండాలి. కనుక కింద చెప్తా చూడండి,
దేనితో మేము విమోచించబడి అంటే బంగారము చేత. బంగారం చేత నీకు ఐశ్వర్యం వస్తుంది కానీ విమోచించబడలేదు. వెండి చేత అది నిన్ను కాపాడదు, నీ ఆస్తు నిన్ను కాపాడదు, ధనం నిన్ను కాపాడదు. హల్లెలూయా. ఏనాటికి రోజు వెళ్ళిపోనే లేదా? ఏనాటికి రోజుకి వెళ్ళిపోవాలి. నేను మన్మోహన్ తెలిపాను, నేను 92 ఏళ్ళు అయింది. మంచి మేధావి. అంటే ఎవరికి కూడా శాశ్వత భూమి మీద మనం ఉండలేము. ఎవరికి కూడా మనం శాశ్వతంగా భూమి మీద ఎన్ని రోజులు ఉండలేము. కనుక పరలోక సంబంధమైన ఆ అక్షయమైనది, వాడబారినది, నిర్మూలమైనది, దేవుని శక్తిని కాపాడిన విశ్వాసము, మహిమయు, వాటి మీద మనము విశ్వాసం ఉంటే అది మనల్ని కాపాడుతుంది. చూడండి, బంగారం చేత విమోచన జరగలేదు. యేసు రక్తము చేత మన విమోచన, యేసు రక్తము చేత మన రక్షణ, యేసు రక్తం చేత మన పరలోక పోవడానికి దేవుడు మార్గం. అందుకే ఆ పరలోక సంబంధమైన వాటి మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆమేన్. ఎప్పుడు విశ్వాసం, పరలోక సంబంధ విశ్వాసం దేవుని మీద ఉంచుతావో వాటిని శరీరం మీద చూస్తావు. దేవుడు చెప్తున్నారు ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, నీవు ఆత్మ వర్ధరించే ప్రకారము నీవు అన్ని విషయములో సౌఖ్యంగా ఉంటావు. నువ్వు అన్ని విషయం అంత నిద్రపోయినా మంచి బాగా నిద్ర వచ్చి రిటర్న్ వస్తున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, విశ్వాసము దేవుని వైపు ఉంచాలి, ఆత్మ సంబంధమైన మీద విశ్వాసం ఉంచాలి. దేవా అభిషేకించు, నీ వరం నాకు దయచేయండి, ఆత్మతో నింపబడాలి, కృపావరం ఇవ్వండి, అన్య భాషల వరం ఇవ్వండి. అట్లాంటి విశ్వాసం వస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆత్మను ఎప్పుడు వర్ధిల్లుతావో, ఆత్మను ఎప్పుడు ఎదుగుతావో, ఆత్మ విషయం మీద ఎప్పుడు విశ్వాసం వస్తావో అది నీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 1-2. ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడిరాగా వారు తిననేమి లేనందున యేసు తన శిష్యులను తన ఎదురు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారి ఉపవాసముతో తమ ఇళ్ళకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చిపోదురు. వాళ్ళు కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అంటే వారు 3 దినాలు యేసు ప్రభు దగ్గర ఉపవాసం ఉన్నారు. 3 దినములు అంటే 3 దినాలు అన్నం తినలే, వాళ్ళు భోజనం లేదు వాళ్ళకి. అంటే ఆత్మ సంబంధమైన ఉన్నారు, ఆత్మ నింపబడి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, వీరు ఇంటికి పంపిస్తే వారు కన్ను దిగి పడిపోతారు కదా, నాకు అవమానం కదా అని ఆలోచిస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఆ మాట 3ది, నేను వారి ఉపవాసముతో తమ ఇందుకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చిపోదు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాడు. అంటే అర్థం ఏమి అంటే, నువ్వు ఆత్మీయంగా ఫలించాలి, నువ్వు ఆత్మీయంగా ఎదగాల. నువ్వు ఎప్పుడు ఆత్మ విషయాల్లో ఆసక్తి చూపించి ఆత్మ విషయంలో ఎప్పుడు విశ్వాసం ఉంటావో నీ శరీరం మీద విజయాన్ని దేవుడు ఇస్తాడు. మనమేం ఆలోచన ఏం చేస్తారు కొంతమంది, చాలా మంది ఎక్కడో మన తిరుపతిలో ఎక్కడో ఒక అబ్బాయికి ఏదో వ్యాధి వస్తే ఆయన చర్చిలోనే పెట్టుకుందానంట. అబ్బాయికి బాగా అయిపోతుంది. తిరుపతి చనిపోయాడు. అందరు కలిసి పాస్టర్ తిన్నారు. ఎవరికి బాగవుతుంది? ఏది విశ్వాసము? విశ్వాసం ఏది?
ఆత్మ సంబంధమైన విశ్వాసం వస్తే నీ శరీరం మీద దేవుడు బాగా చేస్తాడు. ఆత్మ సంబంధ విశ్వాసం వదిలిపెట్టి, ఆయన మీద విశ్వాసం వదిలిపెట్టి, ప్రభు మీద విశ్వాసం వదిలిపెట్టి నాకు బాగా అయిపోతే ఎట్లా బాగుంటుంది? ఎట్లా బాగా చెప్పండి. నేను 100 రూపాయలు కానికేసి వచ్చినాను చర్చిలో, నాకు బాగా అయిపోతుంది. అటుకుండా కొంత పిచ్చలు ఉంటారు. హల్లెలూయా. అంటే అక్షయమైన విశ్వాసము, నిర్మలమైన విశ్వాసము, వాడబరమైన విశ్వాసము, విశ్వాసం చేత దేవుని శక్తి చేత కాపాడబడటము, నిత్యము విశ్వాసం ద్వారా ఆనందించటము, ఆ మహిమయు ఘనతయు, అట్లాంటి విశ్వాసం అనుకుంటే దేవుడు విడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు. అందుకే నేటికి 3 దినములు వారి ప్రభు కొరకు వారి కడుపుని ఎండిపించారు. వారు దేవుని కొరకు ఆహారం తిన్న 3 దినములుగా జనసభ కూడుకున్నారు. 3 దినాలు ఉపవాసిస్తే ఆయన ఆలోచిస్తారు, వాళ్ళు ఆలోచన చేసి 3 దినాలు నాతో నా దగ్గరే ఉన్నారే, వారి ఇంటికి పంపించిన ఎడల మూర్చిపోదురేమో, వారి కన్ను తిరిగిపోదురేమో అని వారు ఆలోచిస్తారు. వీరు తినడానికి ఆహారం ఏమైనా ఉందా? హల్లెలూయా. మొదటి యోహాను 3వ యోహాను 2వ వచనం. 3వ యోహాను లాస్ట్. 3వ యోహాను 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధనుచు ప్రకారము నీవు అన్ని విషయములోను వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. అంటే ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ దేవుని యందు అతుక్కొని ఉండాలి, దేవుని యందు అతుక్కొని ఉండాలి. హల్లెలూయా. అదే చూడండి, నీ ఆత్మ వర్ధనుచు ప్రకారం నీవు అన్ని విషయములు, అంటే శరీర విషయములు, కుటుంబ విషయములు, నీ జాబ్ విషయములు, ఉద్యోగ విషయములు, నీవు అన్ని విషయములు సౌఖ్యంగా ఉంటావు. అన్ని విషయంలో సౌఖ్యం. ఈ శరీరంలో ఎదిగి ఆత్మలో బట్టి లేకపోతే ఏది కూడా నిష్ఫలము ఉంటుంది. హల్లెలూయా. నిష్కలంగా మన జీవితం ఉంటుంది. అంటే కారణం ఏమి? ఆత్మ వర్ధిల్లాలి. ఒక వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. అందుకే విశ్వాసం లేని వాడు దేవుని ఎద్దుకు ఇష్టంగా ఉండడానికి ఉండదని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, మీ జీవితం ఏది విశ్వసిస్తావో, ఆత్మ సంబంధమైన విశ్వాసం దేని మీద ఇస్తావో వాటిని దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబ్నేగో పోయినారు, వారి అగ్నిగంధకులు వేశారు, వారిని మండుతున్న అగ్నిగులు వేస్తారు. మరింత ఏడంతల అగ్ని మండుతున్న దాంట్లో వారి ముగ్గురు వేసినా కూడా వారికి కాలిపోలేదు. 4వ వ్యక్తి వాళ్ళతో ఉన్నారంట. కారణం ఏమంటే వారి ఆత్మలో బాగా ఎదిగారంట. ప్రార్థనలో విశ్వాసం, ప్రార్థన, ఉపవాసము, బైబిల్ చదవటంలో అన్నిట్లో కూడా వారు బాగా ఎదిగారంట. వారు బాగా ఎదగడం ఏమంటే అగ్ని కూడా వారు కాల్చిన కాలంట. అగ్ని అంటే శ్రమ, కష్టాలు, నష్టాలు, దుఃఖము, వ్యాధి, అవమానం, పోరాటం వచ్చినా కూడా మా వ్యక్తి విశ్వాసంతోనే ఉంటాడు. విశ్వాసంతో మన విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు. నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. నీ విశ్వాసము సిగ్గుపరచదు. చూడండి, ఆ 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు రక్తస్నాన సహోదరి 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు రక్తస్నాన సహోదరి, ఆమెకు అన్ని రావు, ఆమె హిందూ. డాక్టర్ తిరిగిపోయారు. మార్కస్ వార్త తర్వాత మార్కస్ వార్త 5వ అధ్యాయం 26 నుంచి మార్కస్ వార్త
25 నుంచి. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగిన ఏమంట ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి, అంటే ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో తిప్పులు పడిందంట. కానీ ఆమె రోగం బాగా కాలేదు. ఎన్నో తిప్పులు, ఎన్నో అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినంతయు వ్యయము చేసుకొని, అంటే హాస్పిటల్ తిరిగి ధనమంతా నష్టపరుచుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరంత సంకటపడను. హల్లెలూయా. అంటే క్యాన్సర్ బ్లీడింగ్ అవుతూ ఉంటే క్యాన్సర్ 12 సంవత్సరాలు. చూడండి, ఆమె అన్యశ్రీ, ఆమె గొప్ప మాట అంటుంది, ఒక విశ్వాసమైన మాట అంటుంది. చూడండి 27. ఆమె యేసును గురించి విని, అంటే ఎవరి గురించి ఇచ్చింది విశ్వాసము? ఎవరి మీద ఉంచింది విశ్వాసము? యేసు మీద ఉంచింది విశ్వాసం. హల్లెలూయా. ఎవరి మీద ఉంచింది విశ్వాసము? ఈరోజు చాలా మంది ఎలా ఉందంటే, కొంతమంది ఏంటంటే విశ్వాసం ఎలా ఉంటుంది? విశ్వాసము అనేక పిచ్చి విశ్వాసాలు ఉంటుంది. పిచ్చి విశ్వాసాలు. హల్లెలూయా. కానీ ఆ అన్యశ్రీ అంటుంది, ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావం సహోదరి అంటుంది, నేను యేసు గురించి విని ఉన్నాను. యేసు క్రీస్తు గురించి నేను విని ఉన్నాను. ఏం వినింది ఆమె? అట్లా ఏం వినింది? ఏం విని ఉంది అట్లా? ఆమె అనేక వైద్యుల చేత తిప్పబడిందంట. తనకు కలిగిన వ్యయమంతా నష్టపరుచుకుంది, తన ధనమంతా పోయింది, తన ఆస్తులు పోయింది. ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా ఆమె వ్యాధి బాగలేదు. ఆమె అంటుందంట, నేను యేసు గురించి విని. ఇక్కడ ఇది ఎట్లా అంటే, ఆ కుటుంబంలో అందరూ అత్త, మామ, భర్త, మరిది వీళ్ళందరూ కూర్చోబెడితే అంటుందంట, యేసు గురించి విన్నా, నేను ఆయన వస్తున్నాడు, నేను పోతా పక్క, ఆయన గురించి నేను విని ఉన్నాను అంట. వాళ్ళ భర్త అంటారంట, మనం ఎన్నో హాస్పిటల్ తిరిగినామే, అది బాగా కాదే, డబ్బంతా పోయింది కదా, డాక్టర్లు చెప్పారు కదా, వైద్యులు చెప్పారు కదా, అది బాగా కాదని. ఆమె అంటుంది, నేను ప్రభు గురించి విని ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎవరి గురించి వినింది? భర్త గురించి వినలేదు, అత్త గురించి వినలేదు, మామ గురించి వినలేదు, వాళ్ళ భర్త గురించి వినలేదు. ఆ కుటుంబంలో ఎన్నో సంగతి జరిగినా కూడా ఆ రక్తస్రావం సోదరి చెప్తాం, ప్రియులారా, నేను యేసు గురించి విని ఉన్నాను. అలా ఏం వినింది అంటే, ఆయన వస్త్రం ముడితే ఆమె విశ్వసించింది. వస్త్రం అంటే మన క్రియలు. నీ క్రియలు యేసులాగా ఉండాలి, నీ విశ్వాసం యేసులాగా ఉండాలి. ఆయన వస్త్రం ముడితే నాకు బాగుపడుతుంది. ఆ మనుకున్న విశ్వాసం, ఆయన వస్త్రం ముడితే నాకు బాగవుతుంది. చూడండి, ఇప్పుడు ఆ కుటుంబంలో ఒకవేళ మనం మన చేతితో ఉంటే మనం అనుకుంటాము, ఎన్నో హాస్పిటల్ తిరిగినాము, మనమంతా పోయింది, హాస్పిటల్ పోయింది, నీకు ఇంకా బాగవుతుందని నమ్ముతున్నావా? పిచ్చోళ్ళు అనుకోండి కదా, పిచ్చోళ్ళు అనుకుంటాం కదా. ఏమ్మా రాజమ్మ పిచ్చోళ్ళు అనుకుంటారు కదా, అవునా కదా? మీరు నర్సరీ చేశారా? ఎందుకంటే చాలా మంచి అండి, అన్ని హాస్పిటల్ తిరిగినాము, బాగా కాదా, ఇంకా అవదు, ఇంకా షావే మనం అనుకుంటాను. కానీ ఆయమ పడకలో ఉన్న ఆయమ, 12 సంవత్సరాల లోపల ఉన్న ఆయమ, ఆ తల్లి నీ ప్రభు గురించి విని ఉన్నాను.
యేసు గురించి విని ఉన్నాను. మన్నేశ్వరి వాళ్ళ తాత జాను, వాళ్ళ తాత ఇంకేమన్నా యోగో పౌలో కాదు, వాళ్ళ తాత మున్స్వామి, రామస్వామి కన్నస్వామి వాళ్ళ తాత పేరు. వాళ్ళు హిందువులు, అక్కడ హిందూ కుటుంబం. ఆ హిందూ కుటుంబం వచ్చిన స్త్రీ అంటుంది ప్రభు గురించి విని ఉన్నాను. యేసు గురించి విశ్వాసం ఉంచింది, యేసు మీద విశ్వాసం ఉంచింది. అది ఆత్మ సంబంధమైన విశ్వాసం, ఆత్మ సంబంధ విశ్వాసం. మరణమా చావు ఆయన చూసుకుంటాడు, ఆ చేతిలో ఏమి లేదు. హల్లెలూయా. అందుకే ఈ కొత్త సంవత్సరము మన నూతన సంవత్సరం ప్రవేశించిపోతున్నాము. మంచి విశ్వాసం కలిగి, మంచి విశ్వాసం. దేవుని నమ్మండి, ప్రభుని నమ్మండి. హల్లెలూయా. ఏది బంగారుని విమోచించదు, బంగారుని విమోచించదు. బంగారం నీకు విమోచన రాదు, నీకు ఐశ్వర్యం రాదు. అందులో మనం బంగారంలో బ్రతకలేము, ఆస్తులను బ్రతకలేము. ఒక పరిశుద్ధ అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా నీకు విమోచన కలుగుతుంది బైబిల్ చెప్తుంది. పేతురు అంటున్నాడు, యేసు రక్తము ద్వారా నీకు విమోచన, యేసు రక్తం ద్వారా నీకు పరిశుద్ధపరచబడు. బంగారం వెండి ద్వారా నీకు విమోచన కలగదు. నీ బంగారం మీద విశ్వాసిస్తుంది కాపాడుతుందా? చెప్పండి. బంగారం మీద విశ్వాసిస్తుంది కాపాడుతుందా? వెండి మీద విశ్వాసాన్ని కాపాడుతుందా? ధనం మీద విశ్వాసాన్ని కాపాడుతుందా? నీ చదువు మీద విశ్వాసాన్ని కాపాడుతుందా? ఏది కూడా కాపాడు. ఏది శాశ్వతం కాదు భూమి మీద, ఏది కూడా శాశ్వతం కాదు భూమి మీద. ఇది కొద్ది కాలం, తాక్తను కొంచెం కొద్ది కాలం అంతే. ఎవరు ఉండలేవు, నేను ఉండలేను, మీరు కూడా ఉండలేరు. కానీ ముందు వెనక, ముందు. హల్లెలూయా. కనుక చూడండి, విశ్వాసము దేవుని మీద ఉండాలి, విశ్వాసము దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. ఆ సహోదరి ఈ ప్రభు గురించి విని ఉన్నాను ఏమనుకున్నది, ఆమెకు ఎవరు చెప్పలేదు. ఆ వీధిలో మాట్లాడుకుంటాం, ప్రభు ఆ మాటలో వస్తున్నాడు ప్రభు, ఆయన అనేక మంది స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు, కుష్ఠరోగులను బాగా చేస్తున్నాడు, దయ్యాన్ని వెళ్ళగొట్టున్నాడు అని అందరూ చెప్పుకుంటే ఆ మనకు నాకు కూడా బాగవుతుందేమో. ఆమేన్, ఆమేన్. నాకు కూడా బాగవుతుందేమో. ఒకవేళ నాకు ఇలా రోగం ఉంది కదా, నాకు ఇట్లా బ్లీడింగ్ అవుతుంది కదా, ఆయనతో ఇంతమంది జనాలు ఉన్నారే, లక్షల మంది ఉన్నారు ప్రభుతో, నేను ఎలా చెప్పగలుగుతాను పోయి నాకు ఇట్లా రక్తస్రావం ఉంది 12 సంవత్సరాలు కానీ సిగ్గుపడి ఆ మనుకుందంట శరీరంలో. ఆయన వస్త్రం ఉడితే చాలు నాకు పాయిపోతుంది. మీన్ అంటే వస్త్రం ఉడితే, వస్త్రము. పరమగీతం 4వ అధ్యాయం, పరమగీతం 4వ అధ్యాయం. ప్రాణేశ్వరి. ఇద్దరు కలిసి పరమగీతం 4వ అధ్యాయం 11వ వచనము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన వలె ఉన్నది నా సహోదరి. అంటే లెబోను అంటే తెల్లండిది, తెల్ల దేనికి పరిశుద్ధ గుర్తు. నీ దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు, ఆయన వస్త్రం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. వస్త్రం అంటే క్రియలు, వస్త్రం అంటే క్రియలు. యాకోబు 2వ అధ్యాయం, యాకోబు 2వ అధ్యాయం 17వ వచనం. యాకోబు 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, అంటే అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమవుతాడు. ఏమంట? అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే. నీకు విశ్వాసం ఉంది, క్రియలు ఉండాలి కదా. వచ్చేద్దాం మనం ఒంటికంత నడుస్తామా, ఒంటికంత ఎగురుతామా, ఒంటికంత దనగలుగుతావా?
ఒక టౌన్ పోగలుగుతావా, బ్యాంక్ పోగలుగుతావా, ఒక ఊరికి పోగలుగుతావా? ఒక కాళ్ళ మీద పోగలుగుతావా? చెప్పండి. ఒక కాళ్ళ మీద బాగా స్నానం చేయగలుగుతావా? కుంటివాడు స్నానం చేస్తాడా? ఒక కాళ్ళ మీద స్నానం చేస్తాడా? మనం పట్టుకొని పోవాలి వ్యక్తి, మనం పట్టుకొని పోవాలి, కూర్చోబెట్టాలా? అందుకే నీకు విశ్వాసం ఉంది, క్రియలు లేదైతే అది వృత్తం అవుతుంది. హల్లెలూయా. చూడండి, అలాగే 18 అయితే ఒకరికి విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుస్తానని చెప్పాను. విశ్వాసం ఉండాలా, క్రియలు ఉండాలా. హల్లెలూయా. విశ్వాసం దేవుని విషయంలో, అయ్యో నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు, నేను బూతులు మాట్లాడకూడదు, నేను అబద్ధం మాట్లాడకూడదు, శపించకూడదు, ఏమార్చకూడదు, ఇది క్రియలు. ఆయన మీద విశ్వాసం ఉంచి మన నీతి లెబోన వస్త్రం అనే మనం ధరించుకుంటే అప్పుడు యేసును ముడితే నీకు అన్నీ బాగవుతుంది. అన్ని హల్లెలూయా. ఏది నువ్వు అంటే ఆయన క్రియలు నీకు వచ్చాయి అంటే దాని అర్థం క్రీస్తు నీలోకి వచ్చాయన. దాని అర్థం ఏమి? క్రీస్తు నీలోకి వచ్చాయి. నీలో ఉన్న పాపము, ద్వేషము, అసహ్యం, కలకం, కామకర్త, మత్సరం అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి. అన్ని కూడా బయటకు వెళ్ళిపోవాలా? క్రీస్తు నీలోకి రావాలి. ఎవరు రావాలా? క్రీస్తు నీలోకి వచ్చాడు. నీలో క్రీస్తు వస్తే, యేసు క్రీస్తు నీలోకి వస్తే అప్పుడు నీ క్రియ అది ఏమవుతుంది? నీ విశ్వాసము శక్తిగా ఉంటుంది, నీ విశ్వాసం బలముగా ఉంటుంది, చూడండి, వాళ్ళు లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఏమంట? అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెత్ గొడ్రాలైనందున ఇది విశ్వాసం. ఇది విశ్వాసం. వాళ్ళు ఎలా ఉన్నారంట? వృద్ధాపంలో ఉన్నారంట. ఎలా ఉన్నారంట వాళ్ళు? వృద్ధాపం. హల్లెలూయా. వృద్ధాపం అంటే ఒక 65-70 ఉంటుంది. 65-70 వయసు ఉంటుంది వృద్ధాపం అంటే. మానవుడికి మూడు భాగాలు విభజించబడతాయి: బాల్యము, యవ్వనము, వృద్ధాపం. మానవునికి 3 భాగాలు విభజించబడతాయి. ఒకటేమి బాల్యపు వయసు, రెండోది యవ్వన వయసు, 3 వృద్ధాప వయసు. 3 సెక్షన్ జరుగుతాయి. 3 విధాలు జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, వీరు ఇద్దరు, అతని కుటుంబం ఏమైనా ఉందా? అతని కుటుంబం ఏమైనా ఉందా? భార్య భర్తలు చర్చికి వస్తారు కదా, చెప్పచ్చు. భార్య భర్తలు చర్చికి వచ్చి అనుకున్నారన్నా? ఇద్దరుగా వస్తారా, ఒకరికి వస్తారు? సీరియస్గా వస్తారు. కొట్టేట్టున్నాను. హల్లెలూయా. చూడండి, ఎలిజబెత్, జకరియా వీరు పరిచయం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వారున్న ప్రయాసము, వారున్న వేదన, వారు దుఃఖం ఏమంటే వాళ్ళు వృద్ధాపమైన కూడా సంతానం లేదంట, వాళ్ళకి బిడ్డలు లేదు. సరే, యవ్వన వయసులో ఉండి ఒక 30-40 ఏళ్ళకో దేవుడు ఇస్తాను అనుకోవచ్చు. వారు వృద్ధాపం వచ్చినప్పుడు కూడా, వృద్ధాప వయసు వచ్చినప్పుడు కూడా వారిద్దరు ఎలా ఉన్నారంటే, చూడండి, వారిద్దరు ఎలా ఉన్నారంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, ప్రభు యొక్క
హల్లెలూయా. ఒకటి కాదు, రెండు కాదు, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఆమేన్, ఆమేన్. సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధంగా నడుచుకొనొచ్చు. నిరపరాధులు అంట దేవుని దృష్టికి వారి ఇరువురు ఎలా ఉందంటే నిరపరాధులు ఉన్నారంట. దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నిరపరాధులు. ఆమేన్, హల్లెలూయా. వారు విశ్వసించారు దేవుని మీద, వారు దేవుని మీద విశ్వసించారు, ప్రభు మీద. ఏ వయసుకు వచ్చినా, వృద్ధాప్య వచ్చినా కూడా, వృద్ధాప్య వయసు వచ్చినా కూడా వారి నాలుగులో ఒక మాట కూడా దేవుడిని దూషించలేదు. హల్లెలూయా. దేవుడు ఒక మాట కూడా మాట్లాడారు. హల్లెలూయా. అయితే కారణం ఏమి? మనం అనుకుంటాము, 50 సంవత్సరాలు మనం పరిచయం చేస్తున్నాము, 40 సంవత్సరాలు సేవ చేస్తున్నాము, 25 ఏళ్ళు సేవ చేస్తున్నాము, మనం బిడ్డను దేవుడు ఇవ్వలేదు కదా, దేవుడు వద్దు పని చేసుకుంటున్నాం అంటాం లేదా? ఆలోచించి అంటాం లేదా? ఖచ్చితంగా అంటారు లేదా? ఏం బ్రదర్? హల్లెలూయా, హల్లెలూయా. కానీ వారు ఇరువురు, ఇద్దరు భార్య భర్త దేవుని సకలమైన ఆజ్ఞలు చొప్పున, దేవుని ఆజ్ఞలన్నీ పాటించారు వాళ్ళు. దేవుని ఎదుట నిరపరాధంగా ఉన్నారంట. చాలా మంది మనుషులు ఎదుట నిరపరాధంగా ఉంటారు, దేవుని నిరపరాధంగా ఉండలేము. ఉండగలుగుతారా? మనుషులు మన యాక్షన్ చేసి చెప్తాం, మనం ప్రేసుదాం, మనల్ని భక్తిగా చేయొచ్చు. దేవుని ఎదుట మన యాక్షన్ చేయలేము. చేస్తామా దేవుని ఎదుట? దేవుని హల్లెలూయా. ఎలా ఉన్నట్టు చూడండి, ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా. వారు ఎలా ఉన్నారు దేవుని దృష్టికి? నిరపరాధం అంటే కనిపించలేని దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉంటే, కనిపించే మనుషులు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? దేవుడు కనిపించలేని వాడు, ఆత్మ దేవుడు. హల్లెలూయా. అట్లాంటి ఫ్యామిలీ ఎక్కడైనా ఉందా? అతని కుటుంబం ఏమైనా ఉందా? అతని కుటుంబం. హల్లెలూయా. చెప్పండి అతని కుటుంబం ఏమైనా ఉందా? టైం 10 అయిపోయింది. చెప్పండి త్వరగా. అతని కుటుంబం ఏమైనా ఉందా? అట్లాంటి కుటుంబం విశ్వాసగల కుటుంబం అని దేవుడు చెప్తారు. అందుకే దేవుడు వారిని సిగ్గుపరచలేదు, దేవుడు సిగ్గుపరచలేదు. 650 సంవత్సరాల తర్వాత దానియేలు దగ్గర మాట్లాడిన గాబ్రియేలు దూత ఎలిజబెత్ దగ్గర వచ్చి మాట్లాడుతుంది. మరియ దగ్గర రాలేదు, మాత్రం ఎలిజబెత్ని దర్శించారు. ఈ లూకాసు వార్త పాత నిబంధనకు కొత్త నిబంధనకు కడపట్టింది. లూకాసు 1. హల్లెలూయా. 650 సంవత్సరాల తర్వాత దానియేలు దగ్గర మాట్లాడిన దూత 600 సంవత్సరాలు నిశ్శబ్దమైపోయింది. ఏమైపోయింది? నిశ్శబ్దమైంది. దేవుడి నుంచి ఒక మాట కూడా ప్రత్యక్షం కాలేదు భూమి మీదకి. కన్యకు మరియను దర్శించక ముందు ఎవరిని దర్శించిందంటే ఎలిజబెత్ను దర్శించింది. ఎలిజబెత్ కాదు, జకర్యాని. హల్లెలూయా. జకర్యాని ఎలా దర్శించిందంట? చూడండి, కిందకి రండి, 9వ వచనం నుంచి. యాజక మర్యాద చొప్పున, అంటే ఆ రోజు యాజకులు 10 మంది 5 మంది ఉంటారు. ఆ రోజు జకర్యా వంతు వచ్చిందంట. ఆ రోజు జకర్యా ఆయన చూసుకోవాలి. ఆ రోజు యాజక దశ అంటే లోపల ప్రవేశించకూడదు.
ఒక సేవకుడు తప్ప లోపల ఎవరు లోపల విశ్వాసం అంతా బయట ఉంది. హల్లెలూయా. చూడండి, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చాను. ధూపము సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడి వాడేను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. నీ ప్రార్థన వినబడినది. ప్రార్థన అంటే ఎలాంటి విశ్వాసం? అది ఆత్మ సంబంధమైన విశ్వాసం, అక్షయమైన విశ్వాసం, నిర్మూలమైన విశ్వాసం, వాడభారమైన విశ్వాసం, దేవుడి చేత కాపాడమైన విశ్వాసం, అది అమూల్యమైన విశ్వాసం, మహిమమైన విశ్వాసం. ఇట్టి విశ్వాసాన్ని ఆమె ప్రార్థించి జకర్యా చేసిన ప్రార్థన దూతటుద పిల్లారా, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనెను, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగిన సంభాషణ అంటే ఇది మందిలో జరుగుతున్న సంభాషణ, దేవుని ఆలయం జరిగిన సంభాషణ. ఎలిజబెత్ ఎక్కడుందంటే ఇంట్లో ఉంది. హల్లెలూయా. దీనికి రావడం ఫలితం ఏమి అంటే వారి విశ్వాసము, వారి ఇరువురు దేవుని ఆజ్ఞ, సకల విధమైన ఆజ్ఞలు చొప్పున వారు నిరపరాధంగా ఉన్నారు. హల్లెలూయా. వారు ఎలా ఉంటారు? నిరపరాధంగా ఉంటారు. హల్లెలూయా. నిరపరాధంగా. అందుకే నీ విశ్వాసము నిర్మూలమైన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అక్షయమైన విశ్వాసం, క్షయమైన విశ్వాసం కాదు. కొంతమంది విశ్వాసం అట్లా అపాయములో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, రోగములో చూడండి, అప్పుడు విశ్వాసం, దేవా నీకే స్తోత్రం అనగా నిజంగా రెడ్డమ్మని చూస్తున్నాను, చాలా సంతోషం. రెడ్డమ్మని చూస్తే చాలా ఆనందపడతాను. డాక్టర్ బ్రతకూడని చెప్పినాడు. ఆ మంటుని ప్రభు నమ్ముకుని నేను బాగున్నాను పాస్టర్, పరిగెత్తుకుంటూ వస్తుంది. మా నాయన వర్షమైన మంచిగా మున్సిపాలిటీ తీసుకుంటూ వచ్చింది. ఆ కాలేజీ నుంచి కూర్చుంటున్నాను, నాకు భలే ఆనందం అనిపిస్తుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని ఎదుట సకలమైన ఆజ్ఞ నువ్వు నిరపరాధిగా ఉండాలి. ప్రభు ఎదుట నువ్వు ఎలా ఉండాలంటే తెల్లని పేపర్ వల్లే నువ్వు ఆయన ఎదుట సాగిలా పడాలి. ప్రభా, హల్లెలూయా. అట్లాంటి ప్రార్థన దేవుడు వింటాడు. అట్లాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. అవసరానికి, రోగానికి, ఇబ్బందులకి, హల్లెలూయా. మనుషులు నిజంగా అట్టంతా తెలుపున మనుషులు చింతామణి కూడా హాస్పిటల్ అంతా తిరిగి 1,70,000 ఖర్చు చేసుకొచ్చినాడు. 1,70,000 ఖర్చు చేసుకొస్తే దేవుడు అన్ని బాగా చేసి తీసుకొచ్చి పెడితే ఒక 100 రూపాయలు ఊళ్ళో కానికేడు. అది పోనీ 3,000 వాళ్ళందరూ కలెక్షన్ చేసి వస్తే ఒక కేక్ తెచ్చి పెట్టలే, 25 ఒక కాగితం మనకి ఇచ్చలేదు. 2,900 రూపాయలు కలెక్షన్ అయిపోయారు. ఒక కేక్ తీసుకొచ్చిన అని అంతా నా 60 మంది కూర్చున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నీవు నిర్మూలమైన విశ్వాసముతో, అక్షయమైన విశ్వాసముతో, వాడబారిన విశ్వాసముతో, దేవుని చేత కాపాడబడిన విశ్వాసముతో మిక్కిలి ఆనందించడం దేవుని దగ్గర, అది కూడా ఒక విశ్వాసం. ప్రభుత్వం ఆనందించడం. హల్లెలూయా. అట్లాంటి విశ్వాసముతో, మహిమయు ఘనతయుతైన విశ్వాసముతో నువ్వు దేవుని దగ్గరికి వస్తే నిన్ను ప్రభు నీ విశ్వాసాన్ని ఒమ్ము చేయుడు. ఆమేన్, ఆమేన్. కనుక ఇంకా మనం 2 దినాల్లో ఉంది, సోమవారం, మంగళవారం. బుధవారానికి 2025 ప్రవేశిస్తాం.
కొత్తది వస్తుంది, పాతది రాదు. పాత సంవత్సరం వస్తుందా? నాకు కూడా ఒక ఆశ ఉంది. మళ్ళీ నాకు 20 ఏళ్ళు అయిపోవాలా, నా 42 నమ్ముడు వస్తుంది. ఒక 20 ఏళ్ళు అయిపోవాలని ఆశ ఉంది, 25 ఏళ్ళు అయిపోవాలని ఆశ ఉంది, మళ్ళీ ఎవరికి వెళ్ళిపోవాలని ఆశ ఉంది, తిరగాలని ఆశ ఉంది. అవుతుందా అట్లా? అవుతుందా? కాదు, అట్లా అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, గడిచింది ఎప్పుడు కూడా రాదు. కొత్తగా వచ్చిన ముందుకు పోతూ ఉంటుంది, వెనక్కి పడి ఉంటుంది. అందుకే చెప్తున్నాను, దేవుని చేత నిర్మలమైన విశ్వాసం ఉండు, అక్షయమైన విశ్వాసం ఉండు. హల్లెలూయా. వాడవారమైన విశ్వాసం ఉండు. హల్లెలూయా. ఎట్లాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే మనము ప్రభు ఎదుట అది లెబోను వలె విశ్వాసం అనే క్రియలు దేవుని ఎదుట నీతిగా ఉండాలి. నీతి ప్రభు ఎదుట మనం ఎప్పుడు పరిశుద్ధంగా జీవిస్తామో దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చిస్తాడు. హల్లెలూయా. అందుకే వారి ఇరువురు భార్య భర్త దేవుని ఎదుట ఎలా ఉన్నారంటే నిరపరాధంగా ఉన్నారంట. నిరపరాధనగా దేవుని విషయం నిరపరాధంగా చేస్తారంట. వాళ్ళు దేవుని మందిరం వచ్చినప్పుడు నిరపరాధనగా ప్రభు విషయంలో మనసులో కూడా ద్వేషించారంట. మనసులో కూడా. హల్లెలూయా. వారు మనసులో కూడా తలుచుకోరు. నువ్వు మనసులో కూడా దేవుని తెలుసుకోతుంది. హల్లెలూయా. ఆయన మనం సృష్టించాడు కదా, అవునా కదా? ఆత్మ ఉందా లేదా? ఆత్మను శ్వాస ఆడతాం లేదా? శ్వాస ఎవరిదే? అదేనా అమ్ముతారా? అమ్మినా కూడా ఆక్సిజన్, కరోనా టైంలో ఆక్సిజన్ తీసుకుంటే 2000 3000 ఎంతసేపు పెట్టుకుంటావా? రోజు దాన్ని జీవించగలుగుతావా? ఆక్సిజన్ ద్వారా ఆక్సిజన్తో వాడగలుగుతావా? వాళ్ళేవు. ఇది గాలి ఫ్రీగా వస్తా లేదా? నువ్వు ఎంత లాగుతావు అంత గాలి ఇస్తున్నావు లేదా నీకు? శ్వాసను ఎంత ఆస్వాదిస్తున్నావో అంత గాలి ఇస్తున్నావు నీకు. ఒకవేళ విషవాయువు వెళ్తే, గాలిలో విషం కలిస్తే, గాలిలో విషవాయువు కలిస్తే బ్రతకగలుగుతాం మనమా? ఉప్పుని మంచిని వేరుపరిచేవాడు దేవుడు. ఉప్పుని మంచిని వేరుపరుస్తాడు. ఏది ఇవ్వాలా, ఏది ఇవ్వకూడదు. అందుకే గాలి స్వచ్ఛమైనది. దేవుడు ఉన్నారని గుర్తు, దేవుడు ఉన్నారని అర్థం. అది శ్వాస నాస్తికంతరం దేవుడి జీవనం. అందుకే వారు ఎలిజబెత్ జకరియా వారి జీవితమును సిగ్గుపరచిన దేవుడు. వృద్ధాప్యలోచన కూడా నిందించబడిన దేవుడు. ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడు. ఆమేన్. మన యేసు శక్తి గలవాడు, మన యేసు జీవ కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృపగల దేవుడు. ఆయన నమ్మిన వారు ఎన్నడూ కూడా మోసపరచడు. ఆయన చేయి అందుకంటే విడవను ఎడబాయం, నేను విడవను ఎడబాయం. ఇక సమాప్తం, సదాకాలం నీతో కూడా ఉన్నాను, నీతో కూడా ఉంటాను. సదాకాలం అంటే లోకమంతా పోయినా కూడా ఆయన మాట నమ్మితే శక్తి వస్తుంది. నా మాట వింటే శక్తి, బలం ఏది కూడా మనకు విమర్శించదు. వెండి దోను బంగారును మనం విమర్శపడలేదు. అక్కడే విమర్శపడతాడు. ఆమె నేను నా పర్సనల్ అనుభూతి చెప్తున్నా. నేను అన్ని అనుభవించి వచ్చిన, లోకం అనుభవించిన, ఆత్మీయంగా అనుభవించిన. రెండు తేడాస్తే ఆత్మీయది గొప్పది, చాలా గొప్పది, విలువైనది, శ్రేష్టమైనది. కృప, ప్రభు కృప, మహిమ, అంత విశ్వాసం. అందుకే మీ విశ్వాసం అమూల్యం ఉండాలా. ఎట్లాంటి విశ్వాసం ఉండాలా చెప్పండి? అమూల్యమైన విశ్వాసము, అక్షయమైన విశ్వాసము, నిర్మూలమైన విశ్వాసము, వాడబారమైన విశ్వాసము, విశ్వాసం ద్వారా దేవుని చేత కాపాడబడట, మిక్కిలి ఆనందించటము, మహిమయు ఘనతయు ఇట్టి విశ్వాసం నీకు ఉండాలి. ఇట్లా విశ్వాసం ఇది నీకు ఈ డిమాండేషన్లో ఉంటే ఏది వచ్చినా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా ఆయన చెప్తాడు విడవను. చెప్పండి, విడవను ఎడబాను. ఆమేన్. అందుకే కొత్త సమస్యలు వస్తున్నాము. ఇట్లాంటి విశ్వాసం మనకి కలిగి ఉంటే, విశ్వాసం అదృశ్యం. చదువు 11 ఎబ్రిక్ రాసిన 11 రాష్ట్రం ఎబ్రిక్ రాసిన పత్రిక 11 అధ్యాయము ఎబ్రిక్ రాసిన పత్రిక 11 అధ్యాయము 1, 2. విశ్వాసం అన్నది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపం.
అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపము. నువ్వు ఏది విశ్వసిస్తున్నావో అది నిజమవుతాను, దానికి రూపం ఇస్తాడు. నువ్వు ఏది అనుకుంటావో వాటికి రూపం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటా? విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపము. అది అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువై ఉన్నది. అది అదృశ్యమే. నువ్వేది అనుకుంటున్నావు, నువ్వేది నమ్ముతున్నావు అది నీ కంటికి కనిపించదు. అది అదృశ్యంగా ఉంది. వాటి రుజువు పరుస్తాను దేవుడు. అందుకే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. విశ్వాసాన్ని కాపాడుకో. అవిశ్వాసం అంటే నరకానికి పోతుంది. అవిశ్వాసం ఏం పోతుంది? నరకానికి. హల్లెలూయా. అందుకే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం గొప్పది, చాలా గొప్పది. విశ్వాసం ఒకటి. అందుకే ఆవలంత విశ్వాసం ఆవలంత విశ్వాసం. హల్లెలూయా. కొండ కూడా కదులుతుంది అంటాడు. కొండ కూడా చిన్నది, ఆవల చిన్నది. అంత విశ్వాసం ఉంటే కొండ కదలదు. కొండలాంటి వ్యాధులు, కొండలాంటి నష్టము అంత కూడా కదులుతున్నాడు యేసునామములో. ఆమేన్. వాక్యం దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల